చూస్తున్నాం మనం ఈ మట్టి రోడ్డుకి వచ్చేసి మనకు ఒక 7 గుంటల సైట్ వచ్చిందండి. ఇది విలేజ్‌కు దగ్గర. ఇది మనకు కనిపించే విలేజ్ అండి. విలేజ్ కానుకొని మనకి 7 గుంటల సైట్ వచ్చిందండి. ఇది మనకు ముందు చూస్తుంది ఆ చింత చెట్టు దగ్గర బీటీ రోడ్ ఉంటదండి. ఆ మనిషి నడిచేది బీటీ రోడ్ అండి. బీటీ రోడ్ నుంచి ఎగ్జాక్ట్‌లీ ఒక 150 మీటర్ల దూరంలో ఉంటదండి సైట్ ఇది. ఇది మనకు ఈ దారికి మనకు ఒక 7 గుంటల సైట్ వచ్చిందండి ఇది. ఇది కడిలేసింది 7 గుంటలండి ఇది. నార్త్ ఫేస్‌లో 7 గుంటల సైట్ అండి ఇది. మనకి 7 గుంటలు వచ్చేసి గంపగుత్త 11 లాక్స్ చెప్తున్నాడండి ఇది 7 గుంటలు. మనకిది హైదరాబాద్ టు సిద్దిపేట వెళ్ళే కరీంనగర్ నేషనల్ హైవేకు ఎగ్జాక్ట్‌లీ ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉంటదండి. మంచి రెడ్ సాయిల్ ఇది. నార్త్ ఫేస్‌లో. చిన్న ఎవరికన్నా తక్కువ బడ్జెట్‌లో కావాలనుకున్న వారికి మంచి సైట్ అండి ఇది. నేషనల్ హైవేకి చాలా దగ్గరలో అంటే ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉంటదండి ఇది. మనకి కొండపాక మండల్ కూడా ఎగ్జాక్ట్‌లీ ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉంటది సైట్ ఇది. గంపగుత్త అండి ఇది. మొత్తం మనకు 11 లక్షలు చెప్తున్నాడండి. 7 గుంటలు 11 లక్షలండి ఇది. మంచి రెడ్ సాయిల్ అండి. అంతా రోడ్ ఫేస్ మనకు నార్త్ ఫేస్‌లో. విలేజ్‌కు దగ్గరలో ఎవరికైనా కావాలనుకున్న వారికి గెస్ట్ హౌస్ పర్పస్‌లో చిన్నగా కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటదండి. ఇది ముందు విలేజ్ అండి. విలేజ్‌కి ఆనుకొని బ్యాక్ సైడ్ ఉంటదండి ఇది. మనకి ఇది అదే విధంగా ఇది టోల్ గేట్‌కి వచ్చేసి మనకు ఒక 8 కిలోమీటర్ దూరంలో ఉంటదండి ఇది. గజ్వేల్‌కు ఇది ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటదండి ఇది. షామీర్పేటకి వచ్చేసి కూడా సైట్ ఇది ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటదండి. తక్కువ బడ్జెట్‌లో ఎవరికైనా కావాలన్న వాళ్ళకి మంచి సైట్ అండి ఇది. మంచి రెడ్ సాయిల్ అండి ఇది. చిన్న బడ్జెట్‌లో చిన్న ఫార్మ్ హౌస్ లాంటి వాళ్ళకు చాలా బాగుంటదండి. విలేజ్‌కు దగ్గరలో సైట్ ఇది. మంచి రెడ్ సాయిల్ అండి.